నమస్కారం. నా పేరు వెన్నకోట రామ్మూర్తి. ఇక్కడ వాసవి కళ్యాణ మండపం సంఘం అధ్యక్షులుగా ఉన్నాను. ఈనాడు మన ఎంపీ భరత్ గారిని అలాగే వంశీకృష్ణ యాదవ్ గారిని కూడా వారు అత్యధిక మెజార్టీతో గెలిచిన శుభసందంలో వారికి సన్మానం చేయాలని చెప్పి మొత్తం విశాఖపట్నంలో ఉన్న 6 సంఘాలు అనగా ఆర్వేశ్వరం సంఘం, కనికాపురం దేవస్థాన సంఘం, వాసవి విజ్ఞాన మండలి సంఘం, తర్వాత ఏంటంటే వాకర్స్ క్లబ్బు, నెక్స్ట్ వాసవి క్లబ్స్, ఈ అన్ని సంఘాల తరఫున అధ్యక్షులు వాళ్ళతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారు 250-300 మంది వరకు కూడా చాలామంది అభిమానులు ఆర్వేసులు అందరూ వచ్చారు. ఈ రోజునే ఆర్వేసులు చేసిన కార్యక్రమాలన్నీ కూడా వారు ముందు పెట్టడం జరిగింది. వారితో కూడా భరత్ గారు, వంశీకృష్ణ యాదవ్ గారు కూడా చాలా చక్కగా స్పందించారు. వారు కూడా ముందు విశాఖపట్నం అభివృద్ధికి వారు చేయవలసిన సహాయ సహకారాలు మాకు అందిస్తామని చెప్పి కోరుకున్నారు. తర్వాత మా కాలేజీ డెవలప్మెంట్ అవనండి, లేకపోతే కన్నికా పరమేశ్వరి కోయిల డెవలప్మెంట్ అవనండి, ఇవన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. చెప్పి వారు బాగా స్పందించారు. ఈ కార్యక్రమం వచ్చిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మీడియా వారికి కూడా నా తరపుని, మా కళ్యాణ మండపం సంఘం తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అటు భరత్ గారు అవునండి, లేకపోతే వంశీకృష్ణ యాదవ్ గారు అవునండి, ఎమ్మెల్యే గారు చాలా చక్కని స్పందన ఇచ్చారు. వారు కూడా రాబోయే కార్యక్రమాల్లో మాకు కూడా చేయూతగా ఆర్వేసులు అందరూ కూడా వారు అన్నదండలు కూడా ఇస్తామని చెప్పి వారు కూడా తెలియజేశారు. వారికి కూడా మేము చాలా కృతజ్ఞతాపూర్వకంగా వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఏంటంటే రాబోయే కార్యక్రమాలు ప్రతి దేవాలయంలో కూడా ప్రతి ఒక వైష్ణునికి ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ కింద నామినేట్ చేస్తే అక్కడ దేవాలయం ధర్మం కాపాడుతుంది. దేవాలయం ఈ రోజుని అభివృద్ధి చేయాలని ప్రతి దానికి కూడా లక్ష్మీదేవి ధర్మం ఉండాలి. ఈ కార్యక్రమానికి ఏంటంటే దేవాలయంకి ఎటువంటి లోటు రాకుండా మా తరపుని, మా సంఘాల తరపుని అన్నిటి కూడా మేము ధనం కూడా పొలప్ చేసి దేవాలయ అభివృద్ధి కూడా చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా చాలా చక్కగా స్పందించారు. అందుకు వారు కూడా మీ మీడియా తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నేను ఈ వాసవి కళ్యాణ మండప సంఘంకి సెక్రటరీని, కందులపూడి. నా పేరు కందులమూర్తి. నేను ఏంటంటే గత 6 సంవత్సరాలుగా ఈ సంఘానికి సెక్రటరీగా ఉన్నాను. తర్వాత ఏంటంటే ఈ రోజుని మేము మన భరత్ గారికి, తర్వాత వంశీకృష్ణ గారికి, ఎమ్మెల్యే ఎంసీకి వంశీకృష్ణ గారికి కూడా సన్మానం మా ఆర్వీసీ సంఘాల తరపున అన్ని తరపుని సన్మానాలు చేయడం జరిగింది. వారు కూడా మాకు స్పందించి మా కాలేజీ డెవలప్మెంట్కి కానీ, కోవిడ్ డెవలప్మెంట్కి కానీ వారి చేతనైన సహాయం వారి గవర్నమెంట్ తరపుని, వారి తరపున కూడా సహాయం చేస్తామని చెప్పి మాకు స్పందించి మాకు ఆమోదముద్ర తెలియజేశారు. వారికి మా సంఘాల తరపున అన్ని తరపున కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చూపించుకోలేకపోయారు రాష్ట్రంలో, కానీ ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం చూస్తే మాత్రం రాష్ట్రంలో హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ దక్షిణ నియోజకవర్గంలో వంశీ గారు చెప్తున్నారు. సో ఈయన కృషి, దీని ముందు ఇక్కడ మా ఇన్ఛార్జ్ గండిబాబుజీ గారి కృషి అంతా కలిసి మంచి మెజారిటీగా వచ్చింది. నాకు కూడా మనసులో 2.5-3 లక్షలతో గెలుస్తానని అనుకున్నా. బయట చాలామంది నువ్వు 1.5 గెలుస్తావంటే అవును 1.5 కన్నా ఎక్కువ వస్తాను అన్నాను. అంతే, ఎప్పుడు ఊహించలే 5 లక్షలు వస్తాయని. అలా జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. అట్లా 5 లక్షలతో 4 లక్షలు కూడా ఎవరికి రాష్ట్రంలో రాలేదు, ఏం లాభం అని. 4 లక్షలు వచ్చినా బాగుంది కదా. పని అయితే చాలా ఉంది. మీ అందరూ కూడా ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ పొలిటికల్ గవర్నెన్స్, రాజకీయ నాయకుల్ని ముందు పెట్టి, ఎందుకంటే ప్రజా ఆదరణ వాళ్ళు పొందేరు కాబట్టి వాళ్ళ ద్వారా ఈ పనులన్నీ చేయాలనే ఆలోచనలో అయితే ఆయన ఉన్నారు. అయితే ఇప్పుడు ఈసారి కూటమి ప్రభుత్వం మనకి ఇంకా కళ్యాణ్ గారి బలము, కేంద్రంలో మోడీ గారి బలం కూడా కలిసింది కాబట్టి వాళ్ళ సహాయం కూడా మనకి చాలా అవసరం. కేంద్రం నుంచి మనకి అనేక విషయాల్లో మనకి సహాయం రాకపోతే రాష్ట్రాన్ని మనం మళ్ళీ మంచి దాకా పెట్టలేము. సో మొన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు బాబు గారు వచ్చే 2 రోజులు అక్కడ ఉన్నారు. ఆయనకి అక్కడ వచ్చిన రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అందరు మంత్రులు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళకు కూడా ఏంటంటే ఇట్లా పరిగెట్టించే ముఖ్యమంత్రి అంటే వాళ్ళకు కూడా ఇష్టమే. సో ఆయన కూడా చాలా అడిగారు. ప్రతి మీటింగ్లో కూడా
మన రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్ట్స్ ఏదైతే ఉపాధి సృష్టిస్తుందో, పెట్టుబడులు తీసుకొస్తాయో, లోటు బడ్జెట్ ఉంటే ఆ లోటు బడ్జెట్ని నింపడానికి ఎక్కడెక్కడ మనకి సపోర్ట్ తీసుకోవాలో ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ పిలిచి మీలో ఒకరిగా సన్మానించాలనే ఒక భావన కలిగిన మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుసుకోవాల్సిన నమస్కారం చేస్తూ, ముఖ్యంగా ఎలక్షన్ ముందు కూడా పెద్దల ముందుగా అందరూ కూడా మీకు వన్ సైడ్గా చేస్తామని చెప్పడం జరిగింది నాగబాబు గారికి. అదే మాదిరిగా ఇచ్చిన మాట ప్రకారం మీరు వన్ సైడ్గా మాకు సపోర్ట్ చేశారు. మేము కూడా డబల్గా వన్ సైడ్ మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ సభలో ఏ చిన్న సమస్య ఉన్నా అందరూ వ్యాపారస్తులు కాబట్టి మీ వ్యాపార సముదాయాల దగ్గర కానీ మీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా అటు భర్తగారు కానీ లేదు కానీ ఒక ఫోన్ కాల్ చేసినా మా దగ్గరికి వచ్చినా, ముఖ్యంగా ఎటువంటి సమస్య ఉన్నా కూడా 100% చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తూ, అసలు ఎలాగా ఓటింగ్ వేసిన ప్రజలు ఎంత నమ్మకం చేశారో ఆ రాక్షస పాలన నుంచి ఒక విముక్తి కలగాలి, ఒక పండుగ చేసుకోవాలి, సంక్రాంతి చేసుకోవాలనే విధంగా అసలు ముందు ఎవరు కంటెస్ట్ చేశారో చూడకుండా ముందు ఆ దరిద్రం వదిలిపోవాలన్న కష్టం ఓట్లు వేసారు. కాబట్టి ఇవాళ మీరు అందరూ చూడండి, ఎవరేం చెప్పినా పర్వాలేదు కానీ చాలా హ్యాపీగా ఉన్నాం. మనం దీపావళి చేసుకుంటాం, రాక్షసుడు వధించబడినప్పుడు, నరకాసురుడు తప్పినప్పుడు. ఆ విధంగా ఈ నరకాసుర పరిపాలన పోయిందని ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, ఎంప్లాయీస్ అలా ఉన్నారు. ప్రతి ఒక్కరు